సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువాడి నరసింగారావు ఆధ్వర్యంలో నూతన మహిళా కమిటీ నియామకం జరిగింది. దీనిలో భాగంగా ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి హాజరై నూతనంగా నియమితులైన మహిళా పట్టణ అధ్యక్షులు, మండల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షురాలుగా అందే భవితారాణి, మెట్టుపల్లి మండల అధ్యక్షురాలుగా చెన్నూరి నిర్మల, మల్లాపూర్ మండల అధ్యక్షురాలుగా కోటగిరి ప్రమోదిని వీరికి నియామక పత్రాలను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తాటిపర్తి విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారావు అందజేశారు. ఇవాళ 1300 రూపాయలు అయిపోయింది. అలాగే పెట్రోల్, డీజిల్ అప్పుడు 50 రూపాయలు ఉన్న డీజిల్ రామ్దేవ్ బాబా మేము అధికారంలోకి వస్తే మేము 32 రూపాయలు చేస్తామని చెప్పి ఇవాళ ఆ 50 రూపాయలు ఉన్న డీజిల్ 100 రూపాయలు అయింది. 55 రూపాయలు ఉన్న పెట్రోల్ 110 రూపాయలు అయింది. మరి ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మహిళలు, ఎందుకంటే మహిళా లోకం కదులుతూనే మహిళలే ఈ ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గంలో అత్యధిక శాతం ఓటర్లు మహిళలు. సో మహిళను ప్రోత్సహించి మరి అన్ని బాడీలు వేసి మరి రాబోయే ప్రభుత్వం మరి కాంగ్రెస్ జెండా ఇక్కడ ఎగురుతుంది. రాబోయే ఈ రాష్ట్రంలో కూడా ప్రజలు విసిగెత్తింది ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే ఇంతవరకు చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేదు. డబల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి, 3 ఎకరాల భూమి కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, ఇంటింటికి ఉద్యోగం కానివ్వండి, చెప్పుకుంటా పోతూ శాంతానంత తీసుకున్నారు. ఏవి కూడా ఇంతవరకు కంప్లీట్ కాలేదు. అందుకే ఎన్ని గ్రామాలు మేము వారం రోజుల నుంచి వెళ్ళి ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాం. అన్ని గ్రామాల్లో కూడా విపరీతంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది. ఈ వ్యతిరేకతను మరి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఉన్నప్పుడు ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తప్పకుండా తిరిగి కాంగ్రెస్ పార్టీ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మహిళలందరినీ కూడా ఉత్సాహపరచడంతో ఈ కమిటీకి వెళ్ళడం జరిగింది. ఈరోజు కోరుట్ల నియోజకవర్గానికి రావడం జరిగింది. ఇక్కడ కోరుట్ల నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్లను మరియు టౌన్ ప్రెసిడెంట్లను, మహిళా ప్రెసిడెంట్లను ఎన్నుకోవడం జరిగింది. నిజంగా ఇక్కడ చాలా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు మహిళలు కూడా. ఇదే ఉత్సాహంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ అనేది ఉంది. వారికి ఏదైనా ఒక స్థానం కల్పించినట్టయితే మహిళలు కూడా దేంట్లో కూడా తీసుకోరు అనే విధంగా ఉంటారు. కానీ వాళ్ళకు స్థానం కల్పిస్తామని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఒక మండల ప్రెసిడెంట్గా ఎన్నుకున్నామంటే వాళ్ళకి ఒక ఉత్సాహం వస్తుంది, నేను మండల ప్రెసిడెంట్ను నేను చేయాలి అనేది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మల్లాపూర్ మండల ప్రెసిడెంట్ను మరియు ఇబ్రహీంపట్నం మండల ప్రెసిడెంట్ను, కోరుట్ల మండల ప్రెసిడెంట్ మరియు మెట్పల్లి మండల ప్రెసిడెంట్, మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్ మరియు కోరుట్ల టౌన్ ప్రెసిడెంట్ తీసుకోవడం జరిగింది ఈరోజు. ఇంకా ముందు కూడా ఉండి ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మహిళల సమస్యలు ఎన్నో రావడం జరిగింది. అంటే ఈ 8 సంవత్సరాలలో టీఆర్ఎస్ చేసింది ఏది కూడా లేదు. ఎందుకంటే అప్పటి గవర్నమెంట్ ఒక్కరికి కూడా ఇక్కడ మల్లాపూర్ మండల ప్రెసిడెంట్ మరియు ఇబ్రహీంపట్నం మండల ప్రెసిడెంట్, కోరుట్ల మండల ప్రెసిడెంట్ మరియు మెట్పల్లి మండల ప్రెసిడెంట్, మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్ మరియు కోరుట్ల టౌన్ ప్రెసిడెంట్ తీసుకోవడం జరిగింది ఈరోజు. ఇంకా ముందు కూడా ఉండి ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మహిళల సమస్యలు ఎన్నో రావడం జరిగింది. అంటే ఈ 8 సంవత్సరాలలో టీఆర్ఎస్ చేసింది ఏది కూడా లేదు. ఎందుకంటే అప్పటి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ 2014లో ఉన్న ధరలకు ఇప్పటికీ
చాలా డిఫరెన్స్ ఉంది. అదంతా కూడా ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేస్తారు, గెలిపిస్తారు. ఎందుకంటే అప్పుడున్న మొన్నటికి మొన్న 2014లో ఎంపీ కవిత గారు ఉండే ఇక్కడ కొరుట్ల నియోజకవర్గంలో షుగర్ ఫ్యాక్టరీకి రావడం జరిగింది. ఎలక్షన్ ప్రచారంలో ఆమె ఒకటి అనౌన్స్ చేయడం జరిగింది, నేను ఒకవేళ ఎంపీగా గెలిస్తే 100 రోజులలో షుగర్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తా అని ఛాలెంజ్ చేయడం జరిగింది. కానీ అప్పటికి వాయిస్ ఇప్పటికీ ఉంది, కానీ 100 రోజులు కాదు కదా, 8 సంవత్సరాలు గడుస్తుంది. కానీ ఇప్పటికీ కూడా దాన్ని తెప్పించిన దాఖలాలు లేవు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బు ఉండి 10 కోట్లు ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే 1000 కోట్లు వాళ్ళకి కమిషన్లు వస్తున్నాయని 1000 కోట్లు కాళేశ్వరంకి ఇవ్వడం జరిగింది. కానీ ప్రజలకు అంటే ఇక్కడున్న రైతులందరికీ ఎంతో ఆధారమైన ఈ షుగర్ ఫ్యాక్టరీని మాత్రం మూతపడే విధంగా చేయడం జరిగింది. ఇలా ఇక్కడ ఉన్న సమస్యలు కూడా అంటే పసుపు రైతులే కానివ్వండి, చెరుకు రైతులే కానివ్వండి, కొరుట్లకు సంబంధించి చాలా సమస్యల్లో ఉన్న రైతులను పట్టించుకోకుండా మన కేసీఆర్ గారు గుజరాత్ నుంచి రైతులను పిలిపించి అదేవిధంగా గుజరాత్ రైతులకు 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అంటే మన రైతులను పట్టించుకొని కేసీఆర్ గుజరాత్ వాళ్ళకి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటికి చూస్తే జిఎస్టీ పెరగడం జరిగింది. జిఎస్టీ మీద కూడా ఎవరు కూడా ఏం మాట్లాడట్లేదు. ఎందుకంటే ఈ జిఎస్టీలో భాగం సెంట్రల్ గవర్నమెంట్ భాగం ఎంత ఉందో స్టేట్ గవర్నమెంట్ భాగం కూడా అంత ఉంది. అంటే ఒక వస్తువు మీద 18% జిఎస్టీ ఉందంటే అందులో 9% ఏమో జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి, 9% అనేది స్టేట్ గవర్నమెంట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడట్లేదు. అదేవిధంగా ఈ సిలిండర్ ధర పెరగడం జరిగింది. నిన్న ఉన్న ధర ఈ రోజు లేదు. అంటే 1150 ఉన్న ధర ఈ రోజు 1300 పెరగడం జరిగింది. అంటే ఇలా రోజుకి 50-100 పెరుగుతుంటూ పోతే పరిస్థితి, ఆడవాళ్ళ పరిస్థితి నిజంగా చాలా దారుణంగా తయారైంది. అలాంటి ఈ సిలిండర్ ధర అనేది మీద కూడా ఈ టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. కానీ డీజిల్ పెట్రోల్ మీద మాత్రం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళది కూడా అందులో భాగస్వామ్యం ఉంది కాబట్టి వాళ్ళు ధరలు చేయట్లేదు. అది మేము అందరము కూడా అంటే కాంగ్రెస్